మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి, బోధకుడా ఈ స్త్రీ విచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు. ఆనాటి దినాలలో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉండగా ఒక సమస్య వచ్చింది. ఒక స్త్రీ విచారం వల్ల పట్టబడి వారందరూ కూడా ఆయన మీద నేరం మోపాలని ఆమెను తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టి ఆయనతో సంభాషిస్తూ ఉన్నారు. ఆయన కూర్చుని ఉన్నారు. బోధకుడా, మరి పాపం చేసిన పట్టబడిన స్త్రీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి నీ యొక్క ఆలోచన ఏమిటో మీరు తెలియచేయండి, ఏమి చెబుతారని ఆయన అడుగుతూ ఉన్నారు. అయితే ఆయన ఒక మాట అయినను మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. వారు పదే పదే అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదట రాయి వేయండి అన్నారు. పాపము లేనివారు ఎవరున్నారండి? మానవుడు జన్మపాపి ఉన్నాడు. సర్వ మానవ జాతి పాపము చేసింది గనుక మహిమని విడిచిపెట్టి శరీర రూపము దాల్చి ఆయనే పాపమును పరిహరించటానికి యజ్ఞ పశువుగా రక్తము చిందించి ప్రాణమివ్వటానికి వచ్చిన మహాదేవుడై ఉన్నారు గనుక మాట్లాడిన ఆయనే పరిశుద్ధుడు. వారు పదే 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 ఆయన అడగటం వలన ఆ మాట చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మేం పాపులమని వారి మనస్సాక్షి గద్దించి రాళ్ళు చేతితో పట్టుకుని వచ్చిన వారు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన నేల మీద వ్రాస్తూ ఉండగా కొంత సమయానికి లేచి తల ఎత్తి, అమ్మా, వారి నీ మీద రాయి ఒకటి వేయలేదా, వారు నిన్ను శిక్షించలేదా అని అడిగారు. ఆమె తల ఎత్తి అప్పటికే సిగ్గుతో, భయముతో, వేదనతో ఉన్నామే, లేదు ప్రభువా అని ఆయనకు సమాధానం ఇచ్చింది. నేను నిన్ను శిక్షింపను, ఇకను నువ్వు పాపము చేయొద్దని ఆయన ప్రేమతో హెచ్చరించారు. వెంటనే ఆమె హృదయము తెరవబడింది. ఆమె పాపమును ఒప్పుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరము కూడా పాపమును ఒప్పుకున్నప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు కనికరింపబడతాం, దేవుని కార్యాలు చూస్తాం. గనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టము లేనివి, మనకిష్టమైనవి ఏమున్నాయో అవి తీసేసుకుంటే మన జీవితాలు ఫలిస్తాయి. అటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు, స్తోత్రాలు. నాయన, పాపము లేని వాడిగా జన్మించి పాపమును ఖండించావు, పాపిని చేర్చుకున్నావు. నాయన, ఆమె హృదయం మార్చబడింది, పరిశుద్ధపరచబడింది. నాయన, నేరం మోపటానికి వచ్చిన వారు, నిందలు వేయటానికి వచ్చిన వాళ్ళు నాయన, వారి చెదిరిపోయారు. నాయన, మా జీవితాల్లో కూడా నీ మాట ద్వారా ప్రభు మేము రక్షించబడి నీ కొరకు బ్రతికి నీ సన్నిధానములో పరిశుద్ధంగా జీవిస్తే నాయన, మాకు నెమ్మదిని, మనశ్శాంతినిచ్చి నిత్య రాజ్యం ఇస్తారని వాగ్దానం చేసిన తండ్రివి. ఎవరే కష్టముల బాధలున్నారు వారి శ్రమలను విడిపించి వారికి రక్షణ కార్యము జరిగించమని, దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. కనులైన వారే నీ ఎదుటను నన్ను బలమైన వారే ఎందరో